చిట్టల్లి చేరినది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిట్టల్లి చేరినది ఓ విధి విచిత్రాల విధి ఒక దశాబ్దం క్రితం మీ అభిమాన ఛానల్ ఈటీవీలో ప్రసారమైన విధి సీరియల్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. తెలుగు డైలీ సీరియల్స్ ప్రారంభంలో విధి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయింది. ఈటీవీ సీరియల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఖచ్చితంగా విధే. ప్రేక్షకుల హృదయాల్లోంచి విధి సీరియల్ తాలూకు జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదు. విధి సీరియల్ నిలిపివేసినప్పుడు ఎంతోమంది చాలా నిరుత్సాహపడ్డారు. అప్పుడే చాలామంది ఈ సీరియల్ని ఇంకా పొడిగిస్తే బాగుండును అని కోరుకున్నారు. ఇప్పటికీ కోరుకుంటున్నారు. ఈ విధి సీరియల్ మళ్లీ ఇప్పుడొస్తే చూడాలనుకుంటున్నామని ఎంతోమంది చెబుతున్నారు. అందుకే ప్రేక్షకుల కోరిక మేరకు విధి కొనసాగింపుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుగా కొత్త కథాంశంతో మళ్లీ మీ ముందుకొస్తున్నాం. విధిని ఆదరించి ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్లు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును కూడా అలాగే ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. రోజీ మునుపటి గుణం ఏమాత్రం మారలేదు. ఎందులోనైనా తనదే పై చెయ్యి కావాలన్న పట్టుదల, కఠినత్వంతో ఇప్పటికీ నిప్పురవ్వలా చెలరేగుతూనే ఉంటుంది. లక్ష్మి ఎప్పట్లాగే సున్నితమైన మనస్తత్వం తనది. ఎంతటి సమస్యనైనా ఓర్పుతో తెలివిగా తనదైన పద్ధతిలో పరిష్కరిస్తుంది. తప్పు జరిగితే మాత్రం ఎవ్వరినీ క్షమించదు. రోజీ నిప్పు లాంటిదైతే లక్ష్మి నీరు లాంటిది. ఇన్ని సంవత్సరాలైనా ఈ కథని మీరెవరూ మరిచిపోలేదని తెలుసు. అయినా మేమొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. రోజీ లక్ష్మిలు చిన్ననాటి స్నేహితులని మీకు తెలుసు. కుటుంబ తగాదాల్లో గాని, బిజినెస్ విషయాల్లో గాని గతంలో వాళ్ల మధ్య ఎన్నో గొడవలు జరిగాయని కూడా మీకు తెలుసు. అయితే
రోజీ లక్ష్మిలకు యుక్త వయసులో జరిగిన గొడవల్లాగానే ఇప్పటికీ ఈ వయసులో కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఇంతగా శత్రుత్వం ఉన్నా వీళ్ళిద్దరికీ ఒక డైరెక్ట్ సంబంధం ఉంది. లక్ష్మి పెంచి పెద్ద చేసిన కొడుకు దీపక్. అమ్మా, రోజీ చలసానిల కూతురు భార్గవి. ఈ దీపక్ భార్గవిలు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరి ప్రేమని రోజీ లక్ష్మి ఒప్పుకోలేదు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే లక్ష్మీ రోజీల మధ్య ఉన్న గొడవలు పగలు పోతాయని భావించిన చలసాని భార్గవి దీపక్లని ఒకటి చేయడానికి పూనుకున్నాడు. అతి కష్టం మీద అటు రోజీని ఇటు లక్ష్మిని ఒప్పించగలిగాడు. అలా భార్గవి దీపక్ల పెళ్లి వైభవంగా జరిగింది. కాని చలసాని తలచినట్లు మాత్రం జరగలేదు. రోజీ లక్ష్మిల మధ్య గొడవలు తగ్గకపోగా ఇంకా పెరిగాయి. వీళ్ల గొడవలు దీపక్ భార్గవిల మీద ప్రభావం చూపించాయి. వాళ్లకి పిల్లలు వినోద్, చిన్న రోజీలు పుట్టాక కూడా ఆ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే రోజీ లక్ష్మిలకు మాత్రం కామన్ గా ఒకరంటే ప్రాణం. తనే వీళ్ల ముద్దుల మనవరాలు చిన్న రోజీ. నీకేం చెప్పాను? నా ముద్దుల మనవరాలు రోజీ ఏమడిగితే అది తెచ్చివ్వు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. తను మాత్రం ఒక్క క్షణం బాధపడడం కాదు కదా. ఒక్క క్షణం నిరుత్సాహపడినా నేను ఒప్పుకోను. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను. వెళ్ళు. స్టాప్ ఇట్. నీకేం చెప్పాను? నా ఎల్ఎం కంపెనీలని నా మనవరాలు రోజీ పేరు మీద రిజిస్టర్ చేయమని చెప్పానా? చూడు, కంపెనీలే కాదు, నేను కొన్న ప్రతి వస్తువు మీద నా రోజీ పేరే ఉండాలి. అండర్స్టూడ్? అలాగే మేడం. ఇలా ఈ శత్రువులిద్దరూ కూడా తమ మనవరాలైన రోజీని బాగా చూసుకుంటూ తనతో మాత్రం చాలా హ్యాపీగా గడుపుతారు. ఇంత జరుగుతున్నా రోజీ లక్ష్మిల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. చివరికి వీళ్ల మూలంగా దీపక్ భార్గవిలు వేరువేరుగా ఉంటున్నారు. లక్ష్మి, దీపక్, చలసాని ముగ్గురు రోజీ నుంచి విడిపోయి వేరుగా ఉంటే రోజీ, భార్గవి, వినోదులు తమ ఇంట్లోనే ఉంటున్నారు. చివరికి తమ మనవరాలు రోజీ తన దగ్గరుండాలంటే తన దగ్గరుండాలని గొడవపడి ఇద్దరూ కోర్టుకెళ్లారు. మనవరాలి మీద ఇద్దరికీ హక్కుంటుంది కాబట్టి ఆ పాప 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజీ దగ్గరుండాలని, 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లక్ష్మి దగ్గరుండాలని కోర్టు తీర్పిచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు చిన్న రోజీ తన రోజీ అమ్మమ్మ దగ్గరే ఉంది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కథ మొదలవుతుంది.
నాకేంటి ఇలాంటి కల వచ్చింది? పాప పాప లేదేంటి? నా పక్కన పడుకున్న పాప ఏమైంది? పాప వర్షం అంటే నా కళ్ళు. రోజే 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 ఎక్కడుంది? అమ్మా మమ్మీ 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 భార్గవి, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? మమ్మీ అది అది మన రోజే కనిపించడం లేదు. మమ్మీ రోజీ కోసం టెన్షన్ పడుతున్నావా? ఒకసారి అటు చూడు. రాత్రి లేచొచ్చి నా పక్కన పడుకుంది. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు. లేవండి లేవండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనవరాలా. హ్యాపీ బర్త్డే డియర్. థ్యాంక్ యూ మనవరాలా. హ్యాపీ బర్త్డే రోజీ. థ్యాంక్ యూ మమ్మీ. భార్గవి, ఏమైంది? ఇందాక నుంచి ఏదో టెన్షన్ పడుతున్నావు. ఏం లేదమ్మా, ఎవరో వచ్చి పాపని కిడ్నాప్ చేసినట్టు కళ్ళొచ్చింది. అమ్మా, నువ్వు తెల్లవారి జామున వచ్చే కళ్ళు నిజమవుతాయని చెప్తావు కదా, ఇది కూడా నిజమవుతుందా? రోజీ, ఇలాంటి అపశకునాలు మాట్లాడకూడదు. ఏంటి భార్గవి ఇది? కళా పీడకల అని అంటావేంటి? నాన్ సెన్స్. అలాంటి వాటిని నమ్మకూడదు. బర్త్డే రోజు నా బంగారు తల్లి ముందు అలా మాట్లాడతావేంటి? కళని కలగానే మర్చిపో, సరేనా? హ్యాపీ బర్త్డే టు మై డియర్ సిస్టర్. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మమ్మ గారు, ఈ బర్త్డేకి మీకేం కావాలో చెప్పండి, అది తెప్పిస్తాను. ఇదిగో మనోరాలా, నాకు 3 కోరికలున్నాయి, అవి తీరుస్తావా? చెప్పండి అమ్మమ్మ గారు, తీరుస్తాను. ఏం లేదు, ఈ రోజు నేను అనాథ పిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళతో కలిసి తినాలని, వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వాలని ఉంది, అవి తీరుస్తావా? చెప్పు మనోరాలా. తప్పకుండా తీరుస్తాను. అది సరే, అనాథ పిల్లలంటే నీకెందుకంత ప్రేమ? ఏం లేదు మనోరాలా, నాకు మీరందరూ ఉన్నారు, పాపం వాళ్ళకి ఎవ్వరు లేరు కదా, అందుకే వాళ్ళతో కలిసి ఆడుకుంటే, వాళ్ళ గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మమ్మ గారిది ఎంత మంచి మనసు. సరే, మీకు స్నానం చేయించి తొందరగా రెడీ చేయాలి. పదండి, రండి.
రోజీ నా దిష్టి తగిలేలా ఉంది. పద. హలో మేడం. మేడం, ఆరవ సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్న రోజీ గారి మనవరాలు చిన్న రోజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సే థ్యాంక్స్. థ్యాంక్ యూ అంకుల్. వెల్కమ్. భార్గవి, ఏంటి అలా ఉన్నావు? ఉదయం వచ్చిన కల గురించి ఆలోచిస్తున్నానమ్మా. దాని గురించి మర్చిపోమని చెప్పాను కదా. అయినా నా మనవరాల్ని నా దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకెళ్లలేరు. అయినా వచ్చే కలలన్నీ నిజమైతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ బతకలేరు. అసలు ఈ రోజీతో పెట్టుకునే దమ్ము ధైర్యం ఎవరికుంటుంది? అదంతా మర్చిపోయి మా అమ్మమ్మ బర్త్డేని ఎంజాయ్ చేయి. కేక్ కట్ చేద్దామా? బ్లో చేయి. హ్యాపీ బర్త్డే. అన్నయ్యకి తినిపించు. ఎవరో వచ్చి నా కూతురు నాతో చేస్తారేమోనని నాకెందుకు అనుమానంగానే ఉంది. రండి పంతులు గారు. మేడం వెళ్ళమంటారా? వెయిట్ చేయి, ఇంకా టైం ఉంది. ఓకే మేడం. పాపను ఆశీర్వదించండి. శతాత్మానం భవతి శతమైశ్వర్యం భవతి శతం శతమిర్ఘమాయు ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్యైశ్వర్యా బుద్ధిరస్తు. అమ్మా, మీ మనవరాలు గారి బర్త్డే అని మీరు రమ్మని చెప్పగానే తన జాతకం చూశాను. అందులో ఒక దోషం కనపడుతోంది. అందుకని అమ్మాయి చేత హోమం చేయిస్తే ఆ దోషం పోతుంది. అప్పుడు ఏ సమస్యలు రావు. చూడండి పంతులు గారు, ఈ జాతకాలు దోషాల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మళ్ళీ చెప్తున్నాను, వాటి మీద నాకు నమ్మకం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది. సురేష్, మేడం. టైం 12 అయింది. పాపం తీసుకురా. అలాగే మేడం.